వారంతా స్నేహితులు ఒకే చోట చదువుకున్నారు. ఇక నర్సింగ్ కాలేజీలో నర్స్ కోర్సులు పూర్తయ్యాక కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడగా మరికొంతమంది ఇతర రంగాల్లో కొనసాగుతూ ఉన్నారు. కాకినాడ సామాన్య ప్రభుత్వ ఆసుపత్రిలో 2002-2005 సంవత్సరం నర్సింగ్ కాలేజీలో నర్సింగ్ శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి 30 మంది పూర్వ విద్యార్థులు కాకినాడ కాస్మో క్లబ్లో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఇక ఆత్మీయ పలకరింపులు, ఆలింగనాల నడుమ నాటి మధుర స్మృతులు నెమరవేసుకున్న ఉన్నారు. ఇక విద్యా బుద్ధులు నేర్పినటువంటి గురువులు అమల, డోరిస్, వసంతకుమారి ఆశలను శాల్వాతో ఘనంగా సత్కరించారు. 30 మంది పూర్వ విద్యార్థులందరూ ఒకే చోట చేరడంతో సందడి నెలకొంది. ఇక నుంచి టచ్ లో ఉండాలంటూ ఫోన్ నెంబర్లు తీసుకోవడంతో పాటు ఈ మధుర జ్ఞాపకాలను సెల్ ఫోన్లోనూ బంధించారు. ఇక గురువులు అమల, డోరిస్, వసంతకుమారి ఆశలకు వైఎస్ఆర్సీ యువజన విభాగ అధ్యక్షులు గింజల శ్రీను, రోటరీ మాజీ బ్లడ్ బ్యాంక్ చైర్మన్ శ్రీకృష్ణ తదితరులు సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. విద్యను నేర్చుకున్నటువంటి విద్యార్థులు వృత్తిని గౌరవించి ముందుకు సాగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు సునీత, ఉషాదేవి, సుధారాణి, తిరుపతి, సునీత, ఉమా, శుభగ్రేష్, శకుంతల తదితరులు పాల్గొన్నారు. My friends, today we gathered here for reunion of old students 2002 to 2005 batch. I am very happy to share something about my principal, beloved Vasanta madam, who was principal that time. It was 2005 batch. Till 2005 when we were studied there, madam was the principal of our school of nursing. We are very happy to gather here. This is the first batch is gathering here as a reunion of old students. I think so. Kindly invite to beloved Vasanta madam to the stage. ఇదే కూడా పట్టుకున్నారు. ఫార్మసీ మీన్స్ 2002 నుంచి 2005 ఈ బ్యాచ్ నేను అప్డేట్ చేస్తున్నాను. తర్వాత నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ నుంచి వచ్చే ఏ స్టూడెంట్ అయినా, ఏ ప్రోడక్ట్ అయినా చాలా మరి సిన్సియర్గా వర్క్ చేస్తారనేది అందరికీ తెలుసు. గవర్నమెంట్ స్టూడెంట్ అక్కడ ఉన్నారంటే ఇంకా పేషెంట్ కేర్ విషయం ఇంకెవరో పట్టించుకోక్కర్లేదు. మరి ఆ విధంగా మరి ఈ బ్యాచ్ని మేడం వసంత మేడం ఆధ్వర్యంలో జరిగిందని వినడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. రెండోది అంటే వీళ్ళు నాతో వార్డ్స్లోని అలాగే థియేటర్స్లోని వర్క్ చేశారు. చాలా డెడికేటెడ్గా మరి సిన్సియర్గా వర్క్ చేసిన బ్యాచ్ అని నేను చెప్పగలను. మరొకసారి అసలు నేను వీళ్ళకి ఏం టీచ్ చేయలేదు, కానీ నన్ను ప్రజెంట్ స్కూల్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్గా వాళ్ళు ఆహ్వానించారు. మరొకసారి నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు మరి వాళ్ళని అభినందిస్తూ, వాళ్ళని దీవిస్తూ నేను ఒక 3 విషయాలు చెప్పాలనుకుంటున్నాను. మరి మన ఫ్యామిలీని ఎక్కువగా మనం ప్రయారిటీ ఇవ్వాలి. అంటే మనకి డ్యూటీ ఎక్కువగా ఉంటుంది, కొంచెం టెన్షన్ ఉంటుంది. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనుకునేది, నేను దేవునికి మొదటి ప్రయారిటీ, రెండోది ఫ్యామిలీకి, మూడోది డెఫినెట్గా జాబ్కే ఎక్కువ మనం మరి పేషెంట్స్ కోసం పనిచేస్తున్నాం. కాబట్టి మరి మన ఫ్లారెన్స్ నైటింగేల్ని అలాగే మదర్ తెరిసా గారిని గుర్తు చేసుకొని మరి పేషెంట్స్ ప్రేమగా మనం వాళ్ళ కేర్ ఇవ్వాలని కోరుకుంటూ నాకు ఇచ్చిన అవకాశం బట్టి వాళ్ళకి థ్యాంక్స్ చెప్తాను. ఓకే మేడం. ఈ సమయంలో మొదటిగా నా స్టూడెంట్స్ అందరికీ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాను. రెండవది 2002 to 2005 బ్యాచ్ ఈ రకంగా ఏర్పాటు చేయడం ఇది ఫస్ట్ టైము. ఇది ఒక కొత్త సాంప్రదాయము. ఇది మిగతా వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా ఉండాలని కోరుకుంటున్నాను. రెండవది, పిల్లలంతా ఆ రోజుల్లో నేను టీచ్ చేసినప్పుడు వీళ్ళంతా చాలా చాలా చిన్నపిల్లలు, తెలియని వయసు. ఆ సమయంలో నేను టీచ్ చేసినప్పుడు వాళ్ళు చాలా ఆనందపడి ఉండొచ్చు, కొన్నిసార్లు కష్టపడి కూడా ఉండొచ్చు. ఎందుకంటే నేను వాళ్ళని ఏదైనా కోప్పడినప్పుడు మనస్ఫూర్తిగా వాళ్ళని దీవించాలని, వాళ్ళ అభివృద్ధిలోకి రావాలని కోప్పడి ఉంటాను. ఎప్పుడు కూడా వాళ్ళ అభివృద్ధిని కోరుకొని ఎక్కువగా పిల్లల్ని గైడ్ చేయడం జరిగేది. నాకు నా ఇంట్లో కంటే ఎక్కువ సమయాన్ని
స్కూల్లోనే గడిపేదాన్ని, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూడా. వీళ్ళందరికీ తెలుసు. ఎక్కువ సమయాన్ని వీళ్ళతో స్పెండ్ చేసేదాన్ని, టీచ్ చేసేదాన్ని, అడ్మినిస్ట్రేషన్ చేసేదాన్ని. ఈ రకంగా నా పిల్లలు తయారవడం అనేది ఈ సమయంలో నాకు ఈ రకంగా నన్ను ఇన్వైట్ చేసి వీళ్ళు అభినందిస్తున్నందుకు నాకు ఎంతో గర్వంగా ఉంది. ఎందుకంటే ఇది కొత్త సాంప్రదాయం, మొట్టమొదటిగా చేస్తున్నారు. అలాగే ఇంకెన్నో పండుగలు చేసుకోవాలని కూడా కోరుకుంటున్నాను. మా పిల్లలు చిన్నపిల్లలు కాదు, ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యారు కూడా పిల్లలు. మరి వాళ్ళు కూడా పెళ్ళిడికి వచ్చి ఉంటారు, ఎందుకంటే 20 years ఎక్స్పీరియన్స్, మోర్ దెన్ 20 years. సో ఆ సమయంలో ఇప్పుడు వీళ్ళందరూ ఒక చోట గ్యాదర్ అయ్యారంటే ఇది కూడా చాలా గొప్ప భాగ్యమే. మరి వాళ్ళల్లో ఆ ఐక్యతాభావం, మరి వాళ్ళు ఇలా ఏర్పాటు చేసుకున్నటువంటి ఇన్స్పిరేషను, మరి మిగతా వాళ్ళకు కూడా ఇది ఒక మార్గదర్శకంగా ఉండాలని కూడా కోరుకుంటున్నాను. రెండోది, ఎక్కడున్నా సరే మదర్ ఇన్స్టిట్యూట్ని మర్చిపోకూడదు, టీచర్స్ని కూడా గుర్తుపెట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళని గైడ్ చేసి నడిపించి వాళ్ళ అభివృద్ధి పరంగా చేసే టీచర్స్ ఎప్పుడు కూడా ముందడుగు ఉంటారు. వాళ్ళని మరి నేర్పించడంలో, వాళ్ళకి మార్గం చెప్పడంలో, వాళ్ళు వర్క్ చేసే విధానంలో కరెక్షన్స్ ఇవన్నీ కూడా టీచర్స్ చేస్తారు. కాబట్టి అది కూడా గుర్తుపెట్టుకుని మమ్మల్ని అందరినీ ఇన్వైట్ చేసినందుకు ఎంతో సంతోషంగా కూడా ఉంది నాకు. అలాగే బాగా అభివృద్ధి చెందాలి, పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలి, మరి జాబ్ విషయంలో కూడా మరి న్యాయం చేయాలి, అకౌంటబుల్గా ఉండాలి. మరి ఎప్పుడు నేను అదే చెప్తూ ఉంటాను, మనం వీఆర్ రెస్పాన్సిబుల్ పర్సన్ టు సేవ్ ద లైఫ్ ఆఫ్ ది పేషెంట్స్. సో ఆ విషయంలో ఎక్కడ మనము అశ్రద్ధ అనేది చూపకూడదు. దానికి తోడు ఇంకొకటి ఏంటంటే అకౌంటబుల్గా ఉండాలి, న్యాయం చేయాలి మన ఉద్యోగానికి. మనం వేరెవర్ వీఆర్, ఎక్కడున్న మన కుటుంబ సమస్యల కంటే పేషెంట్ సమస్య లైఫ్ అండ్ డెత్. కాబట్టి ఆ విషయంలో న్యాయం చేయాలని మరొకసారి కోరుకుంటున్నాను. మరి మా పిల్లలందరినీ అభినందిస్తున్నాను. ఈ రకంగా చూడడం కూడా నాకు చాలా భాగ్యం. ఇది గొప్ప, మరి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఆరోగ్యాన్ని బట్టి, మరి వీళ్ళందరూ ప్రేమను బట్టి నేను ఈ సమయంలో ఇక్కడ ఉన్నాను. వీళ్ళందరినీ చూడడం జరిగింది. నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. చాలా సంతోషకరమైన దినం. ఎందుకంటే 2002 to 2005 బ్యాచ్ ఫస్ట్ టైం వాళ్ళందరూ కలవడం మాత్రమే కాకుండా మేము కూడా రిటైర్ అయిన తర్వాత కలవడం చాలా తక్కువ. బట్ బికాస్ ఆఫ్ దెమ్ వీ ఆల్సో గట్ టుగెదర్ మెట్ ఈచ్ అదర్ అండ్ ఆల్సో అలాంగ్ విత్ ద స్టూడెంట్స్. ఈ స్టూడెంట్గా ఉన్నప్పుడు ఎంతో అల్లరిగా ఉన్నాము అని చెప్తున్నారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ నౌ దే ఆర్ గ్రోన్ అప్ అండ్ దే ఆర్ వర్కింగ్. వాళ్ళ ఫ్యామిలీస్తో చాలా హ్యాపీగా ఉన్నారు. సో ఐ అగైన్ విష్ దెమ్ వెరీ హ్యాపీ హెల్దీ లైఫ్ హెడ్. అండ్ వాళ్ళు ఇంకా చదువుల్లో కూడా అభివృద్ధి అయ్యి పెద్ద పెద్ద పోస్టులకు వెళ్ళాలని కోరుకుంటూ ముగిస్తాను. గౌరవనీయులైనటువంటి మా వసంత మేడం, మా ప్రియమైన మేడం ఆవిడ శిష్యులుగా మేము ఇక్కడికి వచ్చి ఆవిడని రిక్వెస్ట్ చేసి పిలిచి ఆవిడికి కృతజ్ఞత చెప్పుకునే అవకాశం మాకు వచ్చినందుకు. సో మా అమలా డోస్ మేడం గారు కూడా కొత్తగా మా మేడం కాకపోయినా ఆశాజ్యోతి మేడం గారు కూడా కృతజ్ఞత భావంతో విద్యార్థులు గురువులకి సమర్పించుకునే నమస్కృతులు, స్మాల్ గిఫ్ట్ ఇది. ఈమె దగ్గర నేర్చుకుని వచ్చి మేము మీ దగ్గర ఉండి ఎంత ప్రయోజకులు అయ్యాము అని కృతజ్ఞత కూడా చెప్పుకుని పిలిచి వచ్చినందుకు మహనీయులకి, గౌరవనీయులైన మా టీచర్స్కి వందనాలు తెలుపుతూ, నా ప్రియ సోదరులు, ఈ బ్యాచ్ అంటేనే రౌడీ బ్యాచ్ అండి, 2005